మా 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 విజయానికి రెండు కారణాలు. మా విజయానికి రెండు కారణాలు. రేపటి ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రాన్ని నడిపే బాధ్యత మీదే అని చెప్పి ప్రజలు చెప్తున్నారు. మీ చేతిలోనే ఉంటే ఈ స్కాములు లేని, ఈ తలదించుకునే పరిస్థితి లేని, ప్రజలు నచ్చే మెచ్చే పరిపాలన వస్తుందని చెప్పి ఆశిస్తుంది. దానికి సంకేతం. రెండో మాట ఏంటంటే, దేశంలో కూడా మీరు చూస్తున్నారు ఎన్ని మార్పులు వచ్చినాయండి. ఒకప్పుడు హైదరాబాద్ టెర్రరిస్టులకు అడ్డా, స్లీపర్ సెల్స్ అన్నీ కూడా ఎక్కడుంటాయో ఆందోళనకరంగా ఉంది. బయటికి పోయిన మనిషి తిరిగి వస్తున్నాడు అనే పరిస్థితి మనం కళ్ళారా చూసినాం. ఇక్కడే సాయిబాబా గుడి దగ్గర బాంబుల పేలులలో తెగిపడ్డ కంటాలని మనం కళ్ళారా చూసినాం. కుటుంబ సభ్యులతో పోయి గోకుల్ చాట్ దగ్గర తిందామంటే పేలిన బాంబుల్లో చిందిన రక్తాన్ని చూసినాం. మనం కిలకిల రాగాలతో ఆడుకునేటువంటి పిల్లలు లుంబిని పార్కులో ఏమైందో మీరు చూసిండ్రు. దిల్సుఖ్ నగర్లో పొట్ట పనిచేస్తే తప్ప పొట్టనేటువంటి వాళ్ళు హడావిడిలో ఉంటే బాంబులు పేలింది ఎంతమంది చనిపోయిన మీరు చూసిండ్రు. నో, ఇవాళ బాంబుల మూతలు లేవు, తుపాకీ శబ్దాలు లేవు. ఇవాళ ఇలా జై నినాదాలతో ఉండేటువంటి పాకిస్తాన్, జమ్మూ అండ్ కాశ్మీర్లో ఖలిస్తాన్ ఉద్యమం, పంజాబ్లో, నార్త్ ఈస్ట్ స్టేట్స్లో బోడో ఉద్యమం, నాగా ఉద్యమం ఇవాళ లేవు. ఒక్క మాటలో చెప్పాలంటే భారతదేశంలో శాంతి, భారతదేశంలో ఒక భరోసా నెలకొన్నది మోడీ గారి హయాంలో. రెండవది, ఒకప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్లో మన జెండా ఎగరాలంటేనే ప్రాణం గాలిలో కలిసిపోయే రోజులు ఉండే. కానీ పాకిస్తాన్లో ఉన్న పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ప్రజలు మేము కూడా భారత్లో ఉంటే బాగుండు అనుకునే స్థాయికి వచ్చిందంటే దేశ కీర్తి ఎక్కడి నుంచి ఎక్కడికి పోయినట్టు లెక్క చెట్టాను. అందుకని ఇవన్నీ ఉన్నాయి. ప్రజలు ఉత్తగా ఓటేలే. నేను చాలాసార్లు ఉపన్యాసం చెప్పిన 12 ఎన్ని పార్టీలు, ఎంతమంది ప్రధానమంత్రులు, ఎంతమంది ముఖ్యమంత్రులు మారినా గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు బహిర్భూమిపడిన టాయిలెట్ లేవు. గా దుస్థితి ఈ దేశంలో మోడీ గారు వచ్చేంతవరకు. స్వచ్ఛ భారత్ కింద 12 కోట్ల పేదల ఇళ్లలో టాయిలెట్ కట్టించి ఆ పేద మహిళల గౌరవాన్ని కాపాడిన బిడ్డ మోడీ గారు, గుర్తుపెట్టుకోండి. ఇవాళ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఈ దేశంలో అమలు కావడానికి అమెరికా లాంటి చదువుకున్న ఎదిగిన దేశంలో డిజిటల్ ట్రాన్సాక్షన్ అమలు కావడానికి 10 years పడితే మోడీ గారి నాయకత్వంలో ఈ దేశంలో చదువు రాని మా జామకాయలు అమ్ముకునే, మా కూరగాయలు అమ్ముకునే, ఎక్కడికి పోయినాను డిజిటల్ ట్రాన్సాక్షన్ బోర్డు ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. 3 నెలలే అమలు చేసింది. అనేకం ఉన్నాయి. 4 కోట్ల పేదలకు ఇల్లు కట్టించిన ఘనత మోడీ గారిది. కరోనా వస్తే అతి తక్కువ కాలంలో వ్యాక్సిన్ ఉత్పత్తి చేసి మన దేశ ప్రజలకు ఇవ్వడమే కాకుండా ఇతర దేశాలకు కూడా ఇచ్చి శభాష్ అనుకున్న దేశం భారతదేశం. అందుకనే పోలిక లేదు వాళ్ళకి. ఇప్పుడు ఇవన్నీ ప్రజల హృదయాల్లో ఉన్నాయి. అందుకని దేశంలో మోడీ గారి ఈ 10 సంవత్సరాల పరిపాలన చూసిన తర్వాత ఇవాళ మనం ప్రయాణం చేస్తున్న 120 కిలోమీటర్ల రైలు రోడ్ల వేగం, ఇవాళ చెర్లపల్లిలో, సికింద్రాబాద్లో, కాచిగూడలో, ఇక్కడ నాంపల్లిలో కడుతున్న మోడ్రన్, ఈవెన్ ఎయిర్పోర్ట్ల కంటే కూడా గొప్పగా ఉన్నటువంటి రైల్వే స్టేషన్లు. మీరు ఒకప్పుడు రైల్వే స్టేషన్ పోతే దుర్గంధం ఉండేది, ముక్కు మూసుకొని పోవాలి. ఎలుకలు, పందికొక్కులు, ఈ దోమలు, మలమూత్రాలు ఇవాళ ఉన్నాయా? మీరు చూడండి ఒకసారి. కంపు కొట్టే రైళ్ళు, ఇలా వందే భారత్ రైళ్ళు వచ్చినాయి. ఏం పోలుస్తో వాళ్ళకి వీళ్ళకి. ఒకప్పుడు దేశంలో 3 ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఉండే, ఇవాళ 16 ఎక్స్ట్రా వచ్చినాయి. నక్కకు నాగలోకానికి తేడా. మోడీ గారు బాయ్తో రాలే. మోడీ గారు ఈ దేశాన్ని సమగ్రంగా అర్థం చేసుకొని ప్రపంచంలో ఇది ఒక 3rd వరల్డ్ కంట్రీ, పేద దేశంగా నలిగిపోతున్నది, దీన్ని గొప్పగా దాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి సంకల్పించి ఇవాళ ఎన్ని వేల కిలోమీటర్ జాతీయ రహదారులు వేసిండ్రు, ఎన్ని రైల్వే స్టేషన్ కడుతున్నారు, ఎన్ని కొత్త రైళ్ళు వస్తున్నాయి, ఎన్ని ఎయిర్పోర్ట్లు వస్తూ ఉన్నాయి, ఎన్ని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ వస్తూ ఉన్నాయి. అసలు పోలికుందా అండి? అందుకని ప్రజలు